నంద్యాల జిల్లా రసూళ్లపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాల భవనం ప్రైవేటు వ్యక్తులు ఫర్టిలైజర్ వ్యాపారం నిర్వహిస్తూ ఉన్నారు. దీనిపై జీ న్యూస్ ప్రశ్నించడంతో మేల్కొన్నారు అధికారులు. విద్యాశాఖ అధికారిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు తెలిపారు. దీంతో ప్రధాన ఉపాధ్యాయుడిని అడగగా తనకు కేవలం భవనం తాళాలు మాత్రమే అందించారని తెలిపారు. జీ తెలుగు న్యూస్ కథనంతో ఎంఈఓ స్పందించి అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఏమైనా మాకు పర్మిషన్ లేకుండా మీరు వేయడం తప్పది. మాకు ఇంటిమేషన్ చేయాలా? సార్ ఏమో కీస్ మా కాడ ఉన్నాయన్నారు, మీరేమో కీస్ మీ కాడ ఉన్నాయంటారు. కీస్ ఆడ ఒడ్డుగల్లో హెడ్ మాస్టర్ కాడ ఉన్నాయి. నేను రాత్రి ఫోన్ చేస్తాను. సేనిపోయినారు కాదు, దాని కీసు మామూలు కీసు ఆడున్నాయి అంటే మీరు ఏం చేసారు? దాని కీసు సేనిపోయినారు సార్. సేనిపోయినారు కాదు, దాని కీసు మామూలు కీసు ఆడున్నాయి అంటే మీరు ఏం చేసారు? దాని కీసు మందు ఏడు సంవత్సరం నుండి మూతబడినటువంటి పాఠశాలలో ఇక్కడ మా పర్మిషన్ లేకుండా గ్రామస్తులా లేకపోతే ఒక్కరువా దీంట్లో ఎరువులు సంబంధించిన ఫస్ట్ ఎయిడ్స్ వేయడం జరిగింది. మా దృష్టికి నిన్ననే మీడియా బృందం నాకు కాల్ చేయడం వల్ల నేను ఈరోజు వస్తా అని చెప్పి తనిఖీ చేశాము. ఎమర్జెన్సీగా మీరు రోజు కాల్ చేయాలని వాళ్ళందరినీ కాదరుస్తున్నాం. మా పర్మిషన్ లేకుండా తీసుకోవడం కూడా అది చాలా అన్యాయము. దయచేసి మీరందరూ ఎమర్జెన్సీగా దాన్ని కాల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సార్ స్కూల్ సంబంధంగా నేను ఆల్రెడీ ఒడ్డుగన్ల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడడం జరిగింది. ఆ కీసు నా దగ్గర ఉన్నాయన్నాడు. నేను వచ్చి కూడా ఇక్కడికి కరెక్ట్ గా 1 year అవుతుంది. ఈ పాఠశాల మూతపడి ఇది పాండ్య మండలంలో ఇది ఆ స్కూల్ సుగాలి మెట్టలు కూడా 2 స్కూళ్ళు ఒకటే డేట్ లో మూత వేయడం జరిగింది. ఇది మాకు కూడా కొద్దిగా విషయం తెలుసుకున్నాము. మేము ఎమర్జెన్సీగా కాల్ చేయాలని మేము కూడా మీపై ఉన్నతాధికారులకు సార్ అదే మాకు ఈ విషయం ఇప్పుడు తెలిసింది సార్. గతంలో ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు. పాఠశాల రన్నింగ్ అయితే మనకి ఏదైనా స్కూల్లో పాఠాలు చెప్తున్నారులే టీచర్ల వైపు వచ్చాం. అది మూతపడింది కాబట్టి మేము కూడా దీన్ని ఆలోచన చేయలేదు. ఇప్పుడే మా దృష్టికి వచ్చింది, మేము ఇప్పుడే వేకెట్ చేయమంటున్నాము. అందువల్ల నేను ఈ విషయాన్ని కూడా ఉన్నతాధికారులకు తీసుకుపోతానని కోరుతున్నాను. పర్యవేక్షణ లోపం అంటే మనకు ఇక్కడ స్కూల్ రన్నింగ్ అంటే మనం పర్యవేక్షణ అనేది స్కూలే మనకు రన్నింగ్ లేనప్పుడు దానిపైన మా కూడా దృష్టి రాలేదు. ఇప్పుడు మీరు మా దృష్టికి తెచ్చారు, మేము పై అధికారులకు తీసుకుపోతానని విన్నవిస్తున్నాం. అది విషయమే ఇప్పుడు నా దృష్టికి వచ్చింది సార్. ఈ రోజు వచ్చింది, మీరు చెప్పడం వల్ల తీసుకొస్తాను. స్కూల్ అంటే ఇక్కడ మనకు పిల్లలు చదువు చెప్తే మేము వచ్చేవాళ్ళము. స్కూల్ వెళ్ళినప్పుడు మనకు విషయం తెలియదు కదా సార్. ఈ స్కూల్ అసలు సార్ నాకు మీరు ఈ రోజు వచ్చిన తర్వాత నాకైతే విషయం తెలిసింది సార్. అంత గతంలో నాకు అసలు విషయం తెలియదు. ఇప్పుడు దీనిపైన మీరు వచ్చింది కాబట్టి మీ అధికారులు తీసుకుపోతాం. ఈ రోజు తెలిసింది, మీరు వచ్చినా తెలిసింది ఇక్కడ. అది ఊర్లో వాళ్ళని అడగాలి సార్. అది ఊర్లో వాళ్ళు ప్రజలు అనుకుంటున్నది. మనం స్కూల్ వరకు అయితే మనం విజిట్ చేసుకుంటాము. ఇది స్కూల్ మూతపడింది కాబట్టి మనకు కూడా దీని విషయం తెలిసి మా దృష్టికి మీరు తెచ్చారు, సంతోషం. మేము పై అధికారులకు తీస్తాం. అడుగుదాం సార్, హెడ్ మాస్టర్ దగ్గరకు పోయి అడుగుదాం, విషయం అడుగుదాం సార్. ఒడ్డుగన్ల స్కూల్లో హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నాను. ఇప్పటికి 7 సంవత్సరాలు అయిపోయింది. ఇంతకుముందున్న హెడ్ మాస్టర్ నాకు రసూళ్లపేట బడి తాళం చేతులు ఇచ్చాడు. దాని గురించి ఆ బిల్డింగ్ గురించి నాకు ఎలాంటి పై అధికారి నుంచి తెరవమనడం కానీ చూడమనడం కానీ లేదు. నా కీసు నా దగ్గరనే ఉన్నాయి. నేను ఎప్పుడూ ఆ రూమ్స్ తెరవలేదు. వాళ్ళు ఎవరు ఏం వాడుకుంటున్నారో నాకు తెలియదు. స్కూల్లో ఏం పెట్టారని మీకు ఐడియా ఉంది కదా? నాకేం తెలియదు సార్. అసాంఘిక కార్యక్రమాలు లోపల జరిగితే దానికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు తాళాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా, ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు లోపల జరిగితే దాని బాధ్యులు ఎవరు? మీరా ఎవరు సార్? ఎంతసేపు ఉన్న స్కూల్ రికార్డ్స్, దానికి బాధ్యులు ఎవరైతారు? బిల్డింగ్ గురించి నాకు మీ హ్యాండ్ ఓవర్ లో ఉంది కదా ఇప్పుడు తాళాలు హ్యాండ్ ఓవర్లు ఉన్నాయి. అంతవరకే బిల్డింగ్ నాకు హ్యాండ్ ఓవర్ అనేది ఎప్పుడు లేదు సార్. ఓన్లీ తాళం చేతులు ఇచ్చారు అంతవరకే. 7 సంవత్సరం నుండి మూతబడినటువంటి పాఠశాల